ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడు సంజయ్ రాయ్కి లై డిటెక్టర్ నిర్వహించారు. ఈ నిర్వహణలో నిందితుడు సంజయ్ రాయ్ చెప్పేది నిజాలా అబద్ధాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అతను చెప్పేదానికి అక్కడ జరిగిన దానికి ఎటువంటి పొంతన లేదు. అతనికి మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని కూడా పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో మరో 13 మందిని విచారించనుంది కోల్కతా పోలీస్ శాఖ. ఆ 13 మంది ఇంటికి వెళ్లి అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయన్నట్టుగా పరిశీలించనుంది. ఆర్కేజీకర్ కాలేజీలో అవకతవకలు ఉన్నట్లుగా డాక్యుమెంట్లు అన్నీ కూడా విచారించనుంది. ప్రిన్సిపల్ మీద ఎక్కువగా అనుమానాలు ఉన్నట్లు కూడా వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం వీటి మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కోర్టు దీని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించింది. అయితే లై డిటెక్టర్లో సంజయ్ రాయ్ని పరీక్షించగా తను చెప్పిన మాటలు వింటే షాక్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ తను డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి భయపడి బయటకు వచ్చానని చెప్తున్నారు. సెమినార్ హాల్లో వెళ్ళేసరికి శవమై పడిందని కూడా చెప్తున్నారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే సంజయ్ రాయ్ ఈ హత్య నేనే చేశాను, కావాలంటే ఉరి తీసుకోండి అన్న అతను ఇప్పుడెందుకు మాట మారుస్తున్నాడు అనే విషయం మీద ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చింది. డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని ఈ రిపోర్ట్ వెల్లడించింది. గొంతు నులవడం వల్ల చనిపోయి ఉండవచ్చని పేర్కొంది. బాధితురాలిపై హత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి ఇండియా టుడేతో మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదికలో ట్రైనీ డాక్టర్ శరీరంలో 151 మిల్లీగ్రాముల ద్రవం ఉన్నట్లు పేర్కొనబడింది. ఇది ఈ రిపోర్టు ద్వారా బాధితురాలిని 1 కంటే ఎక్కువ మంది క్రూరత్వానికి గురి చేసిందని సూచిస్తుంది. ఒక వ్యక్తి కాదు, గ్యాంగ్ రేప్ అనే అనుమానాన్ని మరింత బలపరిచే విధంగా ఉంది అని ఆయన చెప్పారు. అయితే కోల్కతా పోలీసులు మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించింది జరుగుతుంది ప్రచారాన్నంతా కూడా కొట్టుపారేశారు. డెడ్ బాడీపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే, కానీ అది వీర్యం కాదని స్పష్టం చేశారు. అయితే అదేమిటన్నది ఇప్పటి వరకు రిపోర్ట్లో వెల్లడించలేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగాయనే ఆరోపణలు తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ హత్యాచారంలో సంజయ్ రాయ్ ఒక్కడి ప్రమేయం ఉందా, లేక ఇంకా అంతకన్నా ఎక్కువ మంది నిందితులు ఉన్నారా అనే కోణంలోనూ సిబిఐ అధికారులు దర్యాప్తు చేశారు. ఘటనకు ముందు తర్వాత నిందితుడు సంజయ్ రాయ్ కదలికలను ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించి వాటి ఆధారంగా నివేదికను రూపొందించారు. ట్రైనీ డాక్టర్పై హత్య తర్వాత సంఘటన స్థలంలోకి చాలా మంది రావడంతో అక్కడ చాలా పాదముద్రలు కూడా కనిపించాయి. మరోవైపు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ నేతృత్వంలోని 21 మంది లాయర్ల బృందం సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆధ్వర్యంలోని 5 లాయర్ల బృందం కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తుంది. ఇక ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్యని ఎలా చిత్రీకరించారు అంటూ మండిపడింది. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో చూపించడం, పేరును ప్రస్తావించడం పైన కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇక ఈ కేసు విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజ్ అధికారుల తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా ఆలస్యమైందని తెలిపారు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోస్ట్ మార్టం పూర్తయినా మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత అంటే రాత్రి 11:45 ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిలదీసింది. అయితే ఈ కేసుపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి విచారణ అయితే చేపడుతున్నారు కోల్కతా పోలీసులు.